హలో అందరికీ వెల్కమ్ టు మై సిస్టర్స్ వెడ్డింగ్ సిరీస్. ఈ రోజు అయితే మేము చార్మినార్కి అయితే వెళ్తున్నాము, అది కూడా బ్యాంగిల్స్ అయితే కొనడానికి. సో మేము క్యాబ్ బుక్ చేయడానికి చాలా ట్రై చేసాము మదీనాకి డైరెక్ట్కి, కానీ దొరకలేదు. అందుకే ఇంకా లాస్ట్కి నియర్ బై మెట్రో స్టేషన్కి అయితే బుక్ చేసుకున్నాము. ఇక అక్కడి నుంచి అయితే మెట్రోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అండ్ ఈ రోజు కూడా షాపింగ్కి యాజ్ యూజువల్గా మా మమ్మీ, నేను, మా చెల్లి అండ్ మా పక్కింటి అక్క అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇక మెట్రో అయితే ఎక్కేసాను. మెట్రో ఎక్కిన తర్వాత ఈ సమ్మర్లో ఈ మెట్రోనే బెటర్ ఏమో అనిపించింది. మంచిగా ఏసీలో హ్యాపీగా కూర్చొని అయితే వెళ్తున్నాము. ఇక ఎట్ లాస్ట్ మా స్టేషన్ అయితే వచ్చేసింది. మేమైతే ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టేషన్లో అయితే దిగాము. ఇక ఇక్కడ నుంచి మేము కిందకి వెళ్ళి ఒక ఆటో అయితే తీసుకున్నాము మదీనా లోపలికి అయితే వెళ్ళడానికి. ఇక అక్కడి నుంచి అయితే మేము ఇంకా బై వాక్ అయితే వెళ్ళాము. ఒక్కొక్కటిగా అలా విండో షాపింగ్ చేస్తున్నట్టుంటుందని చెప్పి అలా చూస్తూ ఏమేమి ఉన్నాయో, కొత్త కలెక్షన్స్ ఏమైనా వచ్చాయేమో అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ అయితే మెల్లగా వెళ్తున్నాము. కొన్ని డ్రెస్సెస్ అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇక లాస్ట్ ఇంకా బ్యాంగిల్స్కి అయితే వెళ్ళిపోదాం, టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇక చార్మినార్కి అయితే నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము. అండ్ వెళ్ళే దారిలో కూడా చాలా ఉంటాయి కదా, సో అలా ఒక్కొక్క లుక్ వేస్తూ మెల్లగా వెళ్తున్నాం అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ కనిపించే మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి చిన్న చిన్న బ్యాంగిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మా మమ్మీ అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, అసలు ఎవరిని చూడట్లేదు ఇటు అటు. ఈ చార్మినార్ ఎప్పుడు వచ్చినా కూడా జనాలు ఎప్పుడు ఉంటారు. మేము వీక్ డేస్ అని పెట్టుకున్నాం, వీక్ డేలో కూడా ఇంత జనం ఉన్నారు, ఇంకా వీకెండ్లో ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. అదిగోండి ఎట్లా చార్మినార్ మనకైతే ఎదురుగా కనిపిస్తుంది, భలే ఉంది ఇలా చూస్తుంటే. ఇక మా మమ్మీ వచ్చి ఎక్కడ ఒక బండి కనిపించిందని ఆగింది, చిన్నపిల్లలకి అయితే చెప్పులు తీసుకుందామని చెప్పి. మళ్ళీ ఏమైందో నచ్చలేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూడండి మంచి మంచి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఈ చార్మినార్ చుట్టూ షాపింగ్ ఏరియానే ఉంటుందండి. మదీనా షాపింగ్ ఏరియా ఉంది, బేగం బజార్ అండ్ ఈ చార్మినార్ మొత్తం షాపింగ్కి సంబంధించినవి ఉంటాయి. ఇక ఇలా చూడండి వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో మంచిగా. ఇక ఇలా కొంచెం రైట్కి తిరిగి కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. ఒక గల్లీ ఉంటుంది అనమాట, మొత్తం అన్ని బ్యాంగిల్స్ మాత్రమే ఉంటాయి. అయితే మనం ఆ గల్లీలోకి అయితే వెళ్ళిపోతాము. ఇదే అండి ఆ లేన్, మొత్తం అన్ని బ్యాంగిల్సే ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా చూడండి, ప్రతి షాప్లో కూడా బ్యాంగిల్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏ షాప్కి వెళ్ళాలన్నదే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అందరూ పిలుస్తుంటారు. సో వీళ్ళైతే మమ్మల్ని మధ్యలో మరీ ఆపేశారనమాట. ఇక లోపలికి వెళ్దాం, ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూద్దామని చెప్పి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. మేమైతే పెళ్లి చీరలు పట్టుకొని అయితే వెళ్ళాము, మొత్తం మాకు కావాల్సిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా తీసుకోవడానికి. ఇక ఈ షాప్ అయితే వ్యూ చూపిస్తున్నాను. బ్యాంగిల్స్ అయితే ఇక్కడ నిజంగానే బాగున్నాయి. ఇక్కడ వచ్చి మొత్తం సైడ్ బ్యాంగిల్స్ అయితే లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడ మనకి ముత్యాల బ్యాంగిల్స్ ఉన్నాయి, అది కాకుండా ఇక్కడ గాజు కూడా ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. మనం చూద్దాము, మీకు శాంపుల్గా చూపిస్తాను చూడండి. ఈ పెళ్లి శారీకి మనము సెట్ చేయాలని చెప్పి మేమైతే ట్రై చేస్తాం ఇక్కడ. దానికి తగ్గట్టు మనకి డజన్నరలో కావాలంటే కొన్ని డజన్నర, కొన్ని అయితే డజన్, కొన్ని హాఫ్ డజన్లో అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడే అన్నీ సెట్ చేసుకొని అయితే వెళ్తున్నాము. చూడండి మీకు శాంపుల్ అయితే చూపిస్తున్నాను ఇలాగా. ఇక ఇలాగే చూడండి మీకు చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ, మంచి మంచి కలర్స్లో ఉన్నాయి, అన్ని రకాల టైప్లు ఉన్నాయి. ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో ఇదే షాప్ కాదు, ఇలాంటి షాపులు చాలానే ఉన్నాయి చార్మినార్లో. ఎక్కడికి వెళ్ళినా కొంచెం బ్యాంగిల్స్ మాదిరిగా అన్నీ ఇలాగే ఉంటాయి. ఇక్కడ చూడండి గ్రీన్ బ్యాంగిల్స్ అండ్ అదే డిజైన్స్లో కలర్స్లో ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా మనము శారీస్ అయినా ఏదైనా మనకి దేనికి కావాలో మ్యాచింగ్ ఆ డ్రెస్ తెచ్చుకొని అయితే తీసుకోవాలి. అండ్ ఈ గోల్డ్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగుందో, అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నాకైతే తెగ నచ్చేసాయి. అండ్ ఇలా మనకి చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ చూడండి, ఈ వైట్ పర్ల్ బ్యాంగిల్స్ నా పర్సనల్ ఫేవరెట్. ఇక్కడ వైట్ బ్యాంగిల్స్ అయితే చాలా మంచిగా ప్రిట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ అంతా చూస్తుంటే అసలు బ్యాంగిల్స్ వల్ల స్టోర్ అందంగా ఉందో, స్టోర్ లైట్స్ వల్ల బ్యాంగిల్స్ అందంగా కనిపిస్తున్నాయి అర్థం కాలేదు, అంత బాగున్నాయి. అసలు ప్రతి బ్యాంగిల్స్ తీసి చూడాలనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ బాగున్నాయి కానీ అన్నీ తీసుకునే అంత అవసరం లేదు, కానీ చూడడానికి మాత్రం అన్నీ కొనేయాలనిపించేలా అనిపించాయి. నేనైతే నా శారీ కోసం అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను, లావెండర్ కలర్లో ఉన్నాయి, చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ ఇక్కడ వచ్చి మా చెల్లి ఇలా అన్ని పేర్చి పెట్టిందనమాట. మాకు కావాల్సిన శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే ఇవి ఇంకా ఉన్నాయి, లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇక నేనైతే కాసేపు అలా కూర్చునిపోయాను, చూసి నాకైతే ఓపిక అయిపోయింది. నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక మా చెల్లి షాపింగ్, ఇంకా మా మమ్మీ షాపింగ్ అయితే ఉంది. సో వాళ్ళైతే బ్యాంగిల్స్ ఇలా చూస్తున్నారు. ఈ లోపల వచ్చి మనకి సైడ్ బ్యాంగిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇవైతే నాకు పర్వాలేదు అనిపించింది. మేమైతే సైడ్ బ్యాంగిల్స్ ఆల్రెడీ తీసేసుకున్నాము, సో మేము జస్ట్ ఎలా ఉంటాయని చూడడానికి మాత్రమే వచ్చాము. ఇక్కడ బాగానే ఉన్నాయి,
మాకు అవసరం లేదు, కానీ అలా మీకు వీడియో చూపించడానికి అయితే మేము ఇలా చూపిస్తున్నాను. ప్రిటీ కలర్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మంచిగా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. మంచిగా ముత్యాలతో ఈ గాజులు ఉన్నాయి. అండ్ గోల్డ్ కలర్ కోటింగ్తో అయితే ఇది చూడండి చాలా బాగుంది. ఇది కూడా కొంచెం ముత్యాలతోనే ఉంది. అండ్ అదే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఈ బ్యాంగిల్స్ చూడండి, మంచిగా రెడ్ కలర్ గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి. ఇంకా ఇవే సైడ్ బ్యాంగిల్స్ వచ్చి శాంపిల్స్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారు. ఇంకా అందరూ ఇక్కడ కూర్చొని అయితే ఇంకా బ్యాంగిల్స్ చూసుకుంటున్నారు. అన్ని వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చి చూపిస్తున్నారు అనమాట. బట్ అక్కడ కూర్చునే ప్లేస్ ఏదైతే ఉందో అది హోల్సేల్ షాప్ లాగా అనుకుంటా అండి. అక్కడ ఓన్లీ బండల్ అయితేనే తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే మేము ఇక్కడ తీసుకుంటున్నాము అది సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు, అంటే డజన్ అయినా తీసుకోవచ్చు. ఇందాక మీకు చూపించిన సిట్టింగ్ ప్లేస్ వచ్చి మాత్రం అది హోల్సేల్ అంట, మొత్తం బండలు తీసుకోవాలి. ఇక మాకు ఆ బండల్ అంత అవసరం లేదు, సో మళ్ళీ మేము ఇక్కడికే వచ్చేసాము. ఇక అలా మళ్ళీ ఇంకొన్ని బ్యాంగిల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము, ఎందుకంటే మా మమ్మీకి కూడా కావాలి అండ్ మా చెల్లికి ఇంకా కావాలి. ఇక్కడ చూడండి ఎన్ని పోగేసాము. అండ్ ఇక్కడ చూడండి సైడ్ బ్యాంగిల్స్ ఎంత ప్రిటీగా ఉన్నాయో, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను జూమ్ చేసి. అండ్ లాస్ట్ మా బ్యాంగిల్స్ అయితే షాపింగ్ అయితే అయిపోయింది. లెక్కలు అయితే వేస్తున్నారు. ఇక్కడ మంచిగా కౌంట్ చేసి మనకైతే ప్యాక్ చేసి అయితే ఇస్తారు. ఇప్పుడైతే ప్రెజెంట్ క్యాల్కులేషన్ నడుస్తుంది. అండ్ మనం కొంచెం బేరం అయితే ఆడొచ్చు అనమాట. కొంచెం బార్గెన్ అయితే చేయాలి పక్క. అండ్ మాకైతే డజన్ ఒక 120 అండ్ 150 ఆ రేంజ్లో అయితే వచ్చాయి. అది కూడా డిజైన్ బట్టి ఉంటుంది అండ్ మనము బార్గెన్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎన్ని డబ్బాలు వచ్చాయో, ఇవన్నీ మావే. ఇప్పుడు వచ్చిన తంటం వచ్చి దీన్ని క్యారీ చేయడం, అసలు పగలకుండా చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి. ఇక ఈ షాప్ వచ్చి ఈ జహేదా కలెక్షన్స్ అండి. నేనైతే నేమ్ లాస్ట్లో చూశాను వెళ్ళే ముందు. ఇక మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారని చెప్పి మీకు షాప్ నేమ్ అయితే చూపిస్తున్నాను. ఇక బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాకైతే మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము. మా బ్యాంగిల్స్ అయితే షాపింగ్ అయితే అయిపోయింది. ఇక చిన్నపిల్లలకి అయితే మాకు బ్యాంగిల్స్ కావాలన్నమాట. సో దానికోసం అయితే మళ్ళీ బండ్లు అయితే వెతకడం స్టార్ట్ చేసాము. మళ్ళీ నడక స్టార్ట్. అలా నడుస్తూ వెళ్తూనే ఉండాలి. మెయిన్గా కంఫర్టబుల్ షూస్ అయితే వేసుకోవాలి. మనం ఏ హిల్స్ లేకపోతే నార్మల్ చెప్పులు వేసుకుని వస్తే కాళ్ళ నొప్పులు పక్కా వస్తాయి. అందులోనూ మా మమ్మీతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు. తిప్పుతానే ఉంటుంది నచ్చే వరకు. అండ్ మా మమ్మీ వెనకాల మేము అలా నడుచుకుంటూ వెళ్తానే ఉండాలి. మా మమ్మీ వాళ్ళ బ్యాంగిల్స్ చూస్తుంటే నాకు ఈ చెప్పల్స్ అయితే కనిపించాయి, భలే అన్నీ అనిపించింది. అందుకే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడ్డానికి బాగున్నాయి కానీ ఎన్ని రోజులు వస్తాయన్నది తెలియదు. ఇక ఇక్కడైతే మా మమ్మీ చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ అయితే తీసుకుంటుంది. ఇక షాపింగ్ అయిపోయాక చార్మినార్లో నిమ్రా కేఫ్ అంటే చాలా ఫేమస్. సో ఇక్కడ టీ అండ్ బన్ అయితే చాలా బాగుంటుందంట. సో దానికోసం అయితే మేము టీ అయితే కొనుక్కున్నాము. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఫస్ట్ టైం ట్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ టీ చాలా బాగుంటుందంట. అయితే టేస్ట్ చేసి అయితే చూసేద్దాం ఎలా ఉందో. కానీ టీ తాగాకే తెలిసింది నిజంగా ఇది ఫేమస్, అందుకే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎలా చేస్తారో టీ తెలియదు కానీ మా మమ్మీ అయితే చేస్ అంటుంది. ఈ టీయే కాకుండా మేము బన్ కూడా ట్రై చేసాం. బన్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక మంచిగా తిని తాగేశాక మళ్ళీ ఇంకా షాపింగ్కి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక మా ఫేస్లు చూడండి ఎంత టైర్డ్గా ఉన్నాయో, చాలా తిరిగేసాము. అలా ఒక చార్మినార్ దగ్గర ఒక సెల్ఫీ వీడియోతో బంతా హై కదా. ఇంకా మా షాపింగ్ అవ్వలేదు. మళ్ళీ సైడ్ బ్యాంగిల్స్ అయితే కనిపించాయి, బాగున్నాయి అనిపించి మళ్ళీ ఆగిపోయాము. ఇక్కడ చూడండి ఇక ఈ అక్కడి నుంచి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి అయితే అడుగుతుంది. ఆ లైట్లో బ్యాంగిల్స్ చూస్తుంటే నిజంగా తెగ మెరిసిపోతున్నాయి. ఎట్లాస్ట్ చార్మినార్ మీద లైట్ అయితే వేసేసారు. నేనైతే చాలా రోజుల తర్వాత చార్మినార్కి వచ్చాను అండ్ ఈ లైటింగ్స్ అయితే చూడటం ఫస్ట్ టైం. ఇది జనరల్గా రీల్స్లో చూడడమే కానీ నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చిందనమాట చార్మినార్ రావడము. చాలా బాగుంది చూడడానికి లైటింగ్స్ వేసాక అయితే మాత్రం భలే ఉందన్నమాట. పైకి చూడండి మంచిగా మన ఫ్లాగ్ కలర్స్తో భలే మెరిసిపోతుంది చార్మినార్. కాకపోతే ఒకటే ప్రాబ్లం అనిపిస్తుంది, కొంచెం చార్మినార్ చూసేలాగా కొంచెం స్పేస్ ఉంటే బాగుండేది. మరి దాని ముందు నుంచే మొత్తం షాపింగ్కి సంబంధించినవన్నీ ఉండడం వల్ల అలా ఫొటోస్ దిగడానికి అయితే చాలా ప్రాబ్లం అనిపించింది. చార్మినార్ అయిపోయిన తర్వాత మదీనాకి అయితే కొన్ని శారీస్ అయితే కావాలన్నమాట. సో మదీనాకి అయితే వచ్చేసాము. అలా కొన్ని శారీస్ అయితే చూసుకొని అయితే మేము కొనుక్కొని అయితే తీసుకెళ్ళిపోయాము. అండ్ ఇది ఆల్రెడీ మేము లాస్ట్ టైం వచ్చిన షాపే అండి. సో మేము డైరెక్ట్గా ఇదే షాప్కి వచ్చి మళ్ళీ అయితే తీసుకున్నాము. ఇక ఇది ఎప్పుడు అవుతుందా, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టయితే అనిపించింది. ఇంకా శారీస్ ఈయన తీస్తూ చూపిస్తూనే ఉన్నారు. ఈ చీర అయితే చాలా బాగుంది అనిపించింది.
లాస్ట్ టైం వచ్చినప్పుడు అడగాలనిపించింది, ఆ గోల్డ్ బాక్సెస్లో ఒక్కసారి అయినా చూడాలనిపించింది ఎలా ఉంటాయని చెప్పి. అందుకే ప్లీజ్ దయచేసి ఒక్కటైనా చూపించండి, చూస్తాను అని చెప్పి అయితే అడిగాము. ఇక ఓపెన్ చేసి అయితే మాకు ఇచ్చారు, అది చూపించారు. అంటే బాక్స్ లోపల ఇలాంటి శారీస్ అయితే ఉంటాయన్నమాట. ఇవి కాస్ట్ వచ్చి మనకి 25,000 అలా చెప్పారు వాళ్ళు. ఇక షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళాక మధ్యలో మదీనాలో మేము బ్లాక్ శారీ అయితే ఒకటి బాగా నచ్చిందనమాట. అదైతే నేను వీడియో తీయలేదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపిద్దాం అనిపించింది. ఈ బ్లాక్ శారీ అయితే భలే అనిపించింది చూడగానే, అందుకే తీసుకున్నాను. మంచి ఫుల్ హెవీ వర్క్తో అయితే ఇచ్చారు, చాలా వెయిట్ అనిపించింది. మేబీ ఈ శారీ ఒక కేజీ కంటే ఎక్కువే ఉంటుందేమో, అంత హెవీగా ఉంది. అండ్ మేము తెచ్చిన బ్యాంగిల్స్ కూడా అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాము మాకు కావాల్సిన విధంగా. ఇక ఇది మా షాపింగ్ అండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో మా పెళ్లి షాపింగ్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. అన్నీ అయిపోయాయి, మాకు ఇంకా తీసుకోవాల్సినవి ఏమీ లేదు. ఇక ఈ వీడియో అయితే ఇంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.